Hey guys, welcome back to Choose Your Career. This is Nikita Vanyara, Senior Software Engineer. So in this video, we are going to discuss about Delboomi. So before getting into the Delboomi topic, we will discuss some general terms. So general గా చాలా మంది స్టూడెంట్స్ ఎలా అనుకుంటారంటే నాన్ ఐటీ సైడ్ అయితే ఈజీ గోయింగ్ టైప్ ఉంటుంది, కోడింగ్ ఉండదు, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు అనేసి ఆలోచిస్తారు. సో అలాంటి స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఐటీ సైడ్ కూడా ఏమైనా కోడింగ్ లేని డొమైన్స్ ఏమైనా ఉంటే బాగుండు, కెరియర్ గ్రోత్ ఉండాలి, శాలరీస్ బాగుండాలి, కోడింగ్ లేకపోయినా సరే అని ఆలోచిస్తారు కదా. సో వాళ్ళకి డెల్బూమి అనేది కరెక్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఎందుకనంటే డెల్బూమి ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు సర్వైవ్ అనమాట. అండ్ ఆల్సో ఎవరైతే నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు, లేదు అని అంటే కోడింగ్ నేర్చుకోవడం చాలా కష్టము, నాన్ కోడింగ్ డొమైన్స్ ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు, వాళ్ళకి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ డెల్బూమిలో నాన్ కోడింగే కాదు, కెరియర్ గ్రోత్ బాగుంటుంది, శాలరీస్ బాగుంటాయి. ఎందుకు అనంటే ప్రతి ఒక్క బిజినెస్ అప్లికేషన్స్కి ఇంటిగ్రేషన్ అనేది అవసరం. సో బిజినెస్ అనేది ఈ రోజు రేపు పోయేది కాదు కదా, అది లైఫ్ టైం ఉంటుంది. సో ప్రతి ఒక్క బిజినెస్కి ఇంటిగ్రేషన్ అవసరం కాబట్టి బిజినెస్ అనేది లైఫ్ టైం ఉంటుంది. కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ అనేది ఈ రోజు రేపు మాత్రమే మార్కెట్లో ఉండేది కాదు. ఇది బూమింగ్ ఇంటిగ్రేషన్ టూల్ అనమాట డెల్బూమి. అండ్ ఆల్సో ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ డెల్బూమికి అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే క్యాండిడేట్స్ హూ ఆర్ ఈవెన్ హ్యావింగ్ అ కెరియర్ గ్యాప్. అండ్ ఆల్సో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఐటీ సైడ్ వెళ్దాం అనుకుంటారు కదా. బీటెక్ వాళ్ళకే కాదండి ఐటీ సైడ్లో ఆపర్చునిటీస్, డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ దెర్ ఆర్ పర్టికులర్ సాఫ్ట్వేర్ డొమైన్స్ డిగ్రీ వాళ్ళకి. సో డెల్బూమి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ వన్ కెన్ అప్లై టు దిస్ డెల్బూమి అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. అండ్ నెక్స్ట్ కోడింగ్ విషయానికి వస్తే డెల్బూమిలో మనకి లెస్ దాన్ 10% మాత్రమే కోడింగ్ ఉంటుంది. దట్ టు జావా అండ్ గ్రూవీ స్క్రిప్ట్ మాత్రమే ఉంటుంది. జస్ట్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10% అనమాట. లైక్ ఐ కెన్ ఈజీలీ సెల్ 7% బికాస్ నా ఎక్స్పీరియన్స్లో ఐ డూ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బూమి. నా ఎక్స్పీరియన్స్లో నేను 7% కంటే ఎక్కువ కోడింగ్ అయితే నేను చూడలేదు. అసలు కోడింగ్ ఎక్కువ ఉండదు. సో ఇక్కడ మనము లెస్ దాన్ 10% అని మాత్రమే చెప్పుకోవచ్చు, లైక్ 7%. అండ్ అందులో కూడా మనం యూస్ చేసేది ఏంటి అని అంటే కోడింగ్ పేజెస్ రాయడం కాదు, ఓన్లీ సింటాక్సెస్ మాత్రమే యూస్ చేస్తాము. ఆ సింటాక్సెస్ కూడా మనము గూగుల్ నుండి తీసుకొని చేసుకోవచ్చు అనమాట. దట్ సింటాక్సెస్ యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్ ఫ్రమ్ గూగుల్. సో నో వరీస్ అబౌట్ కోడింగ్ ఇక్కడ. అండ్ ఇక్కడ కోడింగ్లో కూడా మనకి జావా స్క్రిప్ట్ అండ్ గ్రూవీ స్క్రిప్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటి అని అంటే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ డొమైన్లో అన్ని మాడ్యూల్స్ నేర్చుకోవాలి అంటే స్టూడెంట్స్ ఇలానే ట్రై చేస్తారు, అవ్వ నాకు ప్రతి ఒక్క మాడ్యూల్ రావాలి అనేసి. బట్ అది తప్పు. ఏంటి అని అంటే ఇప్పుడు కంపెనీకి మీరు ఇంటర్వ్యూకి అప్లై చేసుకుంటారు కదా, ఇంటర్వ్యూకి అప్లై చేసుకున్నప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ మీ రెజ్యూమే కనుక షార్ట్ లిస్ట్ అయితే దే విల్ సెండ్ సమ్ జేడీ, రైట్? సో జేడీలో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారు, ఈ పర్టికులర్ టాపిక్స్లో మాత్రమే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటారు. కానీ ఎంటైర్ భూమి రావాలి లేదు, ఇఫ్ యు ఆర్ అప్లైయింగ్ ఫర్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్ డొమైన్ లైక్ డెవాప్స్, AWS అండ్ DevSecOps అలా ఉంది, మొత్తం రావాలి అని చెప్పరు కదా. దే విల్ మెన్షన్ సమ్ జేడీ. సో జేడీ అంటే అదే అనమాట, ఓన్లీ పర్టికులర్ టాపిక్సే అడుగుతారు. సో ఇక్కడ భూమిలో పర్టికులర్ టాపిక్స్ ఏంటి అని అంటే మాడ్యూల్స్, ఏమేమి మాడ్యూల్స్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఇంటిగ్రేషన్ అండ్ API మేనేజ్మెంట్, ఓన్లీ దీస్ 2. సో అదర్ దాన్ దిస్ MDH అండ్ డేటా ఫ్లో ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఏం అవసరం లేదు. భూమిలో మనకి API మేనేజ్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్, API మేనేజ్మెంట్ కంటే కూడా ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ మెన్షన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఇంటిగ్రేషన్ ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. అండ్ API మేనేజ్మెంట్ కూడా నేర్చుకుంటే ఇంకా మీకు యాడెడ్ ఆన్ బెనిఫిట్ అనమాట. సో నెక్స్ట్ సర్టిఫికేషన్స్ గురించి, లైక్ ఇఫ్ యూ మెన్షన్ సర్టిఫికేషన్స్ ఇన్ యువర్ రెజ్యూమే, లైక్ మనకి డెల్బూమిలో సర్టిఫికేషన్స్ ఏంటి అని అంటే అసోసియేట్ అండ్ ప్రొఫెషనల్, దోస్ 2 ఆర్ ఇంపార్టెంట్ సర్టిఫికేషన్స్ అనమాట. ఇఫ్ యూ మెన్షన్ దీస్ 2 సర్టిఫికేషన్స్ ఇన్ యువర్ రెజ్యూమే దెన్ ఇట్ విల్ బి హైలైటెడ్. జనరల్గా ఎక్కడైనా లైక్ ఎనీ డొమైన్లో కూడా మీరు సర్టిఫికేషన్స్ మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి ప్లస్ పాయింట్ టు యువర్ రెజ్యూమే అనమాట. సో సేమ్ డెల్బూమిలో కూడా మనము సర్టిఫికేషన్స్లో అసోసియేట్ అండ్ ప్రొఫెషనల్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. డెల్బూమిలో మనకి వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువనే అనమాట. లైక్ యూ కెన్ ఆల్సో ట్రై ఫర్
వర్క్ ఫ్రమ్ హోమ్. ఎందుకు అని అంటే చాలా క్లయింట్స్ యూఎస్లో ఆర్ఎల్స్ కంపెనీస్ యూఎస్ కంపెనీస్ భూమికి హైర్ చేసుకుంటూ ఉంటారు. సో అలా మనకి డెల్ భూమిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కొన్ని డొమైన్స్లో అసలు ఉండవు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉండవు, బట్ భూమిలో యూ కెన్ ట్రై ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ నెక్స్ట్ మనకి భూమిలో లైక్ వర్క్ టార్గెట్ అనేది ఏమీ ఉండదు. క్లయింట్ రిక్వైర్మెంట్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అనేది వాళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు క్లయింట్స్ అనేది రిక్వైర్మెంట్ని. అండ్ ఆల్సో ఇక్కడ బర్డెన్ ఉండే వర్కే ఉండదు. లైక్ బర్డెన్ వర్క్ అయితే మీరు డెల్ భూమిలో యూ కాంట్ ఫైండ్. ఈజీ గోయింగ్ టైప్ అనమాట డెల్ భూమి. అంత కష్టం ఉండి అంత స్ట్రెస్ అంత అవసరం లేదు డెల్ భూమిలో. సో నౌ గెటింగ్ ఇన్ టు ద డెల్ భూమి, వాట్ ఈస్ డెల్ భూమి? సో జనరల్గా డెల్ భూమి అంటే ఏంటి? ఇప్పుడు గూగుల్లో పెట్టిన లైక్ గూగుల్లో మీరు టైప్ చేసినా కూడా వాట్ ఈస్ డెల్ భూమి అని అంటే సింపుల్ సింగిల్ లైన్ ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్ డిమాండ్ మల్టీ టెనెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కదా. సో ఇట్ ఈస్ ఎ ఆన్ డిమాండ్ మల్టీ టెనెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్. అంటే ఏంటి మల్టీ టెనెంట్ అంటే ఏంటి అని అంటే single object can be accessed by multiple persons, that we call it as a multi-tenant. Okay, so in the same way మనము డెల్ భూమిలో సర్వీస్ని క్లయింట్లో పోస్ట్ చేసిన తర్వాత ఇట్ కెన్ బి యూస్డ్ బై మల్టిపుల్ కంపెనీస్ అన్నమాట. సో దాని అర్థం మల్టీ టెనెంట్ అంటే అర్థం ఇది. ఓకే, సింగిల్ ఆబ్జెక్ట్ కెన్ బి యాక్సెస్డ్ బై మల్టిపుల్ కంపెనీస్. అంటే డెల్ భూమిలో నువ్వు సర్వీస్ చేస్తావు కదా, అది నువ్వు క్లౌడ్లోకి హోస్ట్ చేస్తావు. హోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? మల్టిపుల్ కంపెనీస్ అనేది ఆ సర్వీస్ ని యూజ్ చేసుకోగలుగుతాయి. సో దాట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ మల్టీ టెనెంట్. ఓకే, అసలు డెల్ భూమి వల్ల మెయిన్ యూజ్ ఏంటి అని అంటే లైక్ ఇట్ విల్ పర్ఫార్మ్ ద ఇంటిగ్రేషన్ గైస్. ఇంటిగ్రేషన్ అంటే ఒక ఆన్ ప్రిమిస్ అండ్ ఆన్ క్లౌడ్ అప్లికేషన్స్ అండ్ డేటాని ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట. దట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఇది సపోజ్ సిస్టమ్ ఏ ఈజ్ ఆన్ ప్రిమిస్ అండ్ సిస్టమ్ బి ఈజ్ ఆన్ క్లౌడ్. ఓకే, వీటి అప్లికేషన్స్ అండ్ డేటాని కనెక్ట్ చేస్తుంది. సో ఏ సర్వీస్ జరుగుతుందో దట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ ద అప్లికేషన్స్ అండ్ డేటా బిట్వీన్ ది ఆన్ ప్రిమిస్ అండ్ ఆన్ క్లౌడ్. అంటే డెల్ భూమిలో మనం మెయిన్ గా ఇంటిగ్రేషన్ ని పర్ఫార్మ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక బిజినెస్ ఉంది. లైక్ ఓకే, ఐఎమ్ హ్యావింగ్ అ సారీ బిజినెస్ అండ్ ఐఎమ్ మెయింటైనింగ్ ఇట్ ఇన్ అ మల్టిపుల్ బ్రాంచెస్. ఓకే, లైక్ ఎస్ఆర్ నగర్, కోతాపేట్, కుక్కట్పల్లి, హైటెక్ సిటీ, ఇక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో నేను ఒక్కదాన్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఆఫ్లైన్లో. ఓకే, ఏంటి ఇప్పుడు వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, డైలీ ఎంత స్టాక్ వస్తుంది అండ్ ఎంత క్యాష్ సిస్టమ్ వెళ్తుంది అనేది ఇవన్నీ నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను. దట్ ఈస్ వై ఐ వాంట్ టు బిల్డ్ అ సిస్టమ్ ఫర్ దట్. అంటే ఆటోమేటిక్గా ఒకదానికి అంటే ఇక్కడ నేను ఒక సిస్టమ్స్ బిల్డ్ చేస్తాను క్యాష్ సిస్టమ్కి, ఎంప్లాయీస్కి. అంటే ఇప్పుడు ఎంప్లాయీకి ఎండ్ ఆఫ్ ద మంత్ శాలరీ ఎంత వస్తుంది అనేది ఆటోమేటిక్గా క్యాష్ సిస్టమ్కి అప్డేట్ అయిపోవాలి. ఇలా నేను ఒక సిస్టమ్ అనేది బిల్డప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ నుండి క్యాష్ సిస్టమ్కి ఏదైతే అప్డేట్ అవుతుందో దాన్ని మనం ఇంటిగ్రేషన్ అంటాం అనమాట. అంటే వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా బిట్వీన్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్, రైట్? సో దట్ సర్వీస్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటిగ్రేషన్. అందుకే చెప్తారు ప్రతి బిజినెస్కి ఇంటిగ్రేషన్ అనేది అవసరం. బికాస్ టు ట్రాన్స్ఫర్ ద డేటా బిట్వీన్ ద మల్టిపుల్ సిస్టమ్ వీ నీడ్ అన్ ఇంటిగ్రేషన్. ఓకే, సో డెల్ భూమి ఏంటి అని అంటే బిఫోర్ 2010 ఇట్ వాస్ ఓన్లీ భూమి. డెల్ భూమి కాదు, ఇట్ వాస్ ఓన్లీ భూమి. అండ్ ఎప్పుడైతే 2010లో డెల్ వాళ్ళు భూమిని పర్చేస్ చేశారో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ డెల్ భూమి. ఓకే, సో ఆ డెల్ భూమి డెల్ వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ అ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇంతకుముందు ఆన్ ప్రిమిస్ ప్లాట్ఫామ్ ఉండే, ఇప్పుడు క్లౌడ్ ప్లాట్ఫామ్ అయ్యింది. సో ఆన్ ప్రిమిస్ ప్లాట్ఫామ్ ఏంటి? జనరల్లీ ఆన్ ప్రిమిస్ అంటే ఏంటి? సమ్ సాఫ్ట్వేర్ యూ నీడ్ టు ఇన్స్టాల్ దేర్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆన్ ప్రిమిస్. అండ్ వాట్ ఈస్ ఆన్ క్లౌడ్? ఆన్ క్లౌడ్ అంటే ఇక్కడ అప్లికేషన్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఆ యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నువ్వు క్లౌడ్లోనే యాక్సెస్ చేసుకుంటావు. ఓకే, సో బిఫోర్ 2010 డెల్ భూమి అనేది ఇట్ వాజ్ ఆన్ ప్రిమిస్. అండ్ 2010లో ఎప్పుడైతే డెల్ వాళ్ళు పర్చేస్ చేశారో ఇట్ హ్యాస్ బికమ్ ఆన్ క్లౌడ్ అనమాట. ఓకే, సో ఆన్ క్లౌడ్ అంటే నువ్వు యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ క్లౌడ్లోనే పర్ఫామ్ చేసుకోవచ్చు ఇంటిగ్రేషన్ అనేది. బట్ ఇంతకుముందు బిఫోర్ 2010 వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే భూమి ఇంటిగ్రేషన్ పర్ఫామ్ చేయాలి అని అంటే దే షుడ్ ఇన్స్టాల్ సమ్ అప్లికేషన్స్. బట్ ఇక్కడ మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ ఇట్ ఈస్ నాట్ క్లౌడ్ కాబట్టి. సో జస్ట్ యూ నీడ్ టు సింప్లీ ఎంటర్ ద URL platform.com
platform.boomi.com. ఈ platform.boomi.com URL ఎంటర్ చేస్తే విల్ బి రీడైరెక్టెడ్ టు ది భూమి ప్లాట్ఫామ్ అనమాట. సో మరి ఎలా అకౌంట్ క్రెడెన్షియల్స్ ఎలా అనంటే యూ నీడ్ టు సైన్ అప్ ఫర్ దట్. సో టు సైన్ అప్ ఫర్ ద భూమి ప్లాట్ఫామ్ యూ మస్ట్ హ్యావ్ అ కంపెనీ అకౌంట్ అనమాట. లైక్ జనరల్గా ఇన్ ప్రాక్టీస్ అయితే నేను సెషన్లో అయితే నేను నా క్రెడెన్షియల్స్ షేర్ చేస్తాను స్టూడెంట్స్కి. సో దే డోంట్ నీడ్ టు సైన్ అప్, వాళ్ళ నేమ్స్తో క్రియేట్ చేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఇన్ జనరల్ వెన్ యూ వాంట్ టు క్రియేట్ అన్ అకౌంట్ యూ నీడ్ కంపెనీ క్రెడెన్షియల్స్ అనమాట. లైక్ కంపెనీ అకౌంట్, జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి, కంపెనీ జీమెయిల్ అఫీషియల్ అకౌంట్ అనేది ఉండాలి. ఆ ఒక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మిగతావి జనరల్ డీటెయిల్స్ అనేది ఇస్తే సైన్ అప్ అయిపోతుంది. యూ విల్ బి రీడైరెక్టెడ్ టు ది భూమి ప్లాట్ఫామ్. అండ్ ఆల్సో మనం డెల్బూమిని పేపర్ యూజ్ మోడల్ అని కూడా అంటాము. ఎందుకు అని అంటే లైక్ మనం ఇక్కడ ఎంత యూజ్ చేస్తున్నామో అంత మాత్రమే పే చేసుకోవాలి, ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ మనం చేయొద్దు, మనం పే చేయొద్దు, క్లయింట్సే పే చేసి మనకి అకౌంట్ క్రెడెన్షియల్స్ అనేది షేర్ చేస్తారనమాట. సో ఈవెన్ మీరు క్లయింట్తో వర్క్ చేసేటప్పుడు కూడా క్రెడెన్షియల్స్ మీవి కాదు, క్లయింటే క్రియేట్ చేసి మీకు ఇస్తాడనమాట మీ నేమ్తో. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే జనరల్గా ఎక్కడైనా ప్రాసెస్ రన్ చేయాలి అని అంటే ఒక రన్ టైం అనేది కావాలి కదా. లైక్ ఇప్పుడు నేను సిస్టంలో మల్టిపుల్ ట్యాబ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాను ఒకటేసారి ప్యారలల్గా, ఓకే. బట్ బిహైండ్ ద స్క్రీన్ సమ్ రన్ టైం అనేది ఇట్ విల్ బి గోయింగ్, రైట్? సో సేమ్ భూమిలో కూడా మనకి రన్ టైం ఏంటి అని అంటే వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఆటమ్, ఓకే. Not only atom but we do have a multiple run times like atom, molecule. Atom లో కూడా క్లౌడ్ ఆటమ్ ఉంటుంది, లోకల్ ఆటమ్ ఉంటుంది. లోకల్ ఆటమ్ దేనికి యూజ్ చేస్తారు? నీ లోకల్ సిస్టంలో డేటా ఉంటే దానితో నువ్వు ఇంటిగ్రేషన్ చేస్తున్నావు అని అంటే వి యూజ్ అ లోకల్ ఆటమ్. అండ్ క్లౌడ్ ఆటమ్ దేనికి? క్లయింట్స్ విల్ యూజ్ అ క్లౌడ్ ఆటమ్ అనమాట. క్లయింట్ విల్ యూజ్ క్లౌడ్ ఆటమ్. దట్ మీన్స్ దే విల్ మెయింటైన్ ఆల్ ద డేటా ఆన్ క్లౌడ్ కాబట్టి దే నీడ్ టు యూజ్ అ క్లౌడ్ ఆటమ్, ఓకే. అండ్ ఆల్సో మనకి క్లయింట్స్తో వర్క్ చేసేటప్పుడు కూడా వి విల్ బి యూజింగ్ అ క్లౌడ్ ఆటమ్ ఓన్లీ. సో ఆటమ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఆటమ్ ఈజ్ అ రన్ టైమ్ ఇంజన్ ఫర్ భూమి. దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాజ్ అన్ లైక్ భూమిని మనం ఆటమ్ స్ఫియర్ ప్లాట్ఫామ్ అని కూడా అంటాం. ఆటమ్ స్ఫియర్ అంటే వితౌట్ ఆటమ్ వి కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ భూమి, వి కాంట్ ఈవెన్ రన్ ద ప్రాసెస్ అనమాట. దట్ మీన్స్ ఆటమ్ ఈజ్ అ రన్ టైమ్, రైట్? సో ఆటమ్కి అంత ప్రిఫరెన్స్ అనమాట భూమిలో. దట్ ఈస్ వై వి కాల్ భూమి యాజ్ అన్ ఆటమ్ స్ఫియర్ ప్లాట్ఫామ్. అండ్ జనరల్గా మనకి క్లౌడ్ సర్వీసెస్ అనేది వి ఆల్ నో దట్ 3 టైప్స్ ఉంటాయి: IaaS, SaaS అండ్ PaaS, ఓకే. సో ఇక్కడ IaaS అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. బట్ భూమిని మనం ఏ క్లౌడ్ సర్వీస్ అంటామంటే ఇట్ ఈస్ అన్ iPaaS టూల్ అనమాట. భూమి ఈజ్ అ iPaaS టూల్, దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. అండ్ ఆల్సో ఫైనల్ థింగ్, మనకి మార్కెట్లో చాలా ఇంటిగ్రేషన్ టూల్స్ ఉన్నాయి, లైక్ మల్టిపుల్ టూల్స్, ఇన్ఫర్మేటికా, వర్కెటో ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా ఉన్నాయి. డెల్భూమి కూడా ఇంటిగ్రేషన్ టూలే. బట్ వై వీఆర్ ప్రిఫరింగ్ డెల్భూమి? ఎందుకు మార్కెట్లో డెల్భూమికి ఇంత డిమాండ్ ఉంది అనంటే మిగతా ఇంటిగ్రేషన్ టూల్స్తో కంపేర్ చేసుకుంటే డెల్భూమిలోనే కెరియర్ గ్రోత్ బాగుంటుంది అండ్ ఆల్సో శాలరీస్ బాగుంటాయి. అండ్ అదర్ దాన్ దాట్ మనకి హై సెక్యూరిటీ ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్ అనమాట. అండ్ ఆల్సో అడ్వాన్స్డ్, ఎవ్రీథింగ్ మిగతా డొమైన్స్తో కంపేర్ చేస్తే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది, హై సెక్యూరిటీ. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. మిగతా ఇంటిగ్రేషన్ టూల్స్తో కంపేర్ చేస్తే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో గైస్ డెల్భూమిలో మనకి అంత టఫ్ అనేది ఏమి ఉండదు, కోడింగ్ ఉండదు. అండ్ చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ టూల్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లోనే కెరియర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఎందుకంటే లైక్ మీరు అనుకోవచ్చు, అరే ఇంత ఈజీ ఉంటుంది కదా, మళ్ళీ మార్కెట్లో తర్వాత పడిపోతుందేమో అనేసి. నేను చెప్పాను కదా, ప్రతి బిజినెస్కి ఇంటిగ్రేషన్ అనేది అవసరం. ఇంటిగ్రేషన్ టూల్స్లో కూడా మనకి డెల్భూమిలోనే టాప్లో ఉంది. కావాలి అని అంటే యూ కెన్ గూగుల్ ఇట్. అండ్ కమింగ్ టు ద సాలరీస్ ఇన్ డెల్భూమి, సో ఇఫ్ యూ మెన్షన్ 2 years of experience, you can easily expect 9 LPA. And if you put 3 years of experience, you can expect 12 LPA. సో ఎప్పుడైనా బిజినెస్కి ఇంటిగ్రేషన్స్ అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇది బూమింగ్లోనే ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో గైస్ ఎవరైతే నాన్ కోడింగ్ సైడ్ ఐటీ డొమైన్స్లో చూస్తున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ డొమైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దోస్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ డెల్భూమి కోర్స్, CYC ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ద డెల్భూమి కోర్స్ అనమాట. యూ కెన్ కాంటాక్ట్ ద ఆఫీషియల్ నెంబర్. థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ నిఖితా వన్యరా, CYC Soft, powered by CYC Guidance Private Limited.